అందరికీ నమస్కారం. ఈరోజు మనము ముఖ్యమైన ఒక హెయిర్ డై ఆయిల్ గురించి చెప్తానండి. ఈ హెయిర్ డై ఆయిల్ చాలా చాలా న్యాచురల్. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇది మనము రెండు ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ పెట్టి మనము చేస్తున్నాము. ఈ ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్ బాగా ఇస్తదండి. దానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ నేను ఉల్లిపాయ తీసుకుంటున్నాను. అదే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయ మన హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అండి. మన హెయిర్‌ని బాగా గ్రోత్ చేపిస్తది. బాగా పొడుగ్గా కూడా వస్తది. చిన్న ఏజ్‌లోనే అంటే 25, 30లోనే బట్టతల వస్తున్నాయి గదా! అట్లా రాకుండా ఉన్నదానికి ఈ ఆయిల్ వాడి చూడండి. చాలా మంచిగా ఎఫెక్ట్ ఉంటదండి. ఈ ఉల్లిపాయని నేను బాగా సన్నగా తరిమి బాగా కోసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. అదే అండి వేంబాలం పట్టాయి. ఇది మనకు మంచిగా రెడ్ కలర్ ఎసెన్స్ ఇస్తదండి. అందువల్ల మనకు హెయిర్ ఆయిల్ బాగా మంచి రంగులో ఉంటది. ప్లస్ హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేస్తదండి. ఈ హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే చేసుకొని మంచిగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ఐరన్ బాండిల్ తీసుకుంటున్నాను. ఈ ఐరన్ బాండిల్‌లోకి నేను తరిమి పెట్టి ఉన్న ఉల్లిపాయ, దాంతో పాటు వేంబాలం పట్టాయి 2 యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్ మనము ఫస్ట్ పెట్టి ఎలా చేయాలి ఆయిల్ తయారు చేస్తాము. దీంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తాను మంచి సువాసన కోసం. ఇప్పుడు చూడండి దీంట్లో నేను 50 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ మనము మామూలుగా వాడుకోదానికన్నా ఇట్లా మనము ఆనియన్ ప్లస్ ఈ వేంబాలం పట్టాయి యూస్ చేసి వాడుకుంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటదండి. చూడండి. మన పొయ్యి మీద పెట్టుకొని నేను ఇవన్నీ 3 ఆయిలు, ఉల్లిపాయ, వేంబాలం పట్టాయి ఇది 3 నేను బాగా బాయిల్ చేయబోతున్నాను. అప్పుడు మనకు మంచిగా ఒక రంగులో మనకు ఆయిల్ మంచిగా దొరుకుతాది. మన హెయిర్‌కి చాలా మంచి గ్రోత్ ఇస్తదండి. ఇప్పుడు సన్న మంటలో పెట్టుకుంటున్నాను. చూడండి బాగా సన్న మంటలో బాగా మనం బాయిల్ చేపించుకోవాలి. ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి మన హెయిర్‌కి ఏదైనా చేసుకుంటున్నామంటే మనము సన్న మంటలోనే చేపించుకోవాలండి. ఏదైనా హెయిర్ డై అయినా, హెయిర్ డై ఆయిల్ అయినా మనం చేపించుకునేటప్పుడు సన్న మంటలో ఉంచుకొని బాగా ఇలా ఉడికించుకోవాలి. అప్పుడే మంచి కన్సిస్టెన్సీలో వస్తది. చూడండి ఎంత మంచిగా ఎర్రగా వచ్చింది. ఇది మనకు ఎక్సెస్ హెయిర్ డ్రైనెస్ కూడా మనకు రెడ్యూస్ చేస్తది. హెయిర్ ప్రమోట్ చేస్తది, స్ట్రెంథెన్ చేస్తదండి. అలాగే మనకు బాగా నరిష్మెంట్ కూడా ఇస్తది మన హెయిర్‌కి అండ్ స్కాల్ప్‌కి. సో డాండ్రఫ్ రాదండి. చాలామంది ఇప్పుడు నూనె వేసుకోవడమే లేదండి తలకాయకి. అంటే టైం లేదు అనే కొన్ని మందికి నచ్చకపోవడం. అందువల్ల ఎవరు ఇప్పుడు వేసుకోవట్లేదు. అందరూ షాంపూ పెట్టి కడిగేసి బాగా ఫ్లయింగ్ హెయిర్ వేసుకుంటున్నారు. ఇలా మనము రోజు పెట్టుకోలేము అన్నప్పుడుకి అట్లీస్ట్ తలస్నానం ముందు ఒక 2 గంటలకు ముందు ఈ ఆయిల్ అప్లై చేసి బాగా రుద్ది మసాజ్ చేసి మనం వాడుకోవచ్చండి. తలస్నానం చేసుకోవచ్చు. చూడండి మన ఆయిల్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు నొరకలుంటాయి అవన్నీ స్టాప్ అయినాక మనము ఇంకొక ఇంగ్రీడియంటు అదే అండి రోస్‌మెరీ లీవ్స్. ఇది మనము యాడ్ చేసుకోవాలి. ఈ రోస్‌మెరీ లీవ్స్ ఏందంటే మనకు చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తదండి. మనకు ఎట్లా అంటే అంటే మంచి స్మెల్ ఉంటది. కొంతమంది ఈ ఆనియన్ వేసి చేసిన ఆయిల్ గదా! ఆనియన్ స్మెల్ ఉంటది. ఎలా వాడుకుంటాము అని అనుకుంటారు కదా! సో, దానికే ఇది ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్. మంచి స్మెల్ ఉంటది. ప్లస్ అట్లాగే మనకు హెయిర్ గ్రోత్ చాలా బాగా ప్రమోట్ చేస్తదండి. ఈ రోస్‌మెరీ ఆయిల్ అనేది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. ఈ సిరమ్ కూడా మనం ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. రోస్‌మెరీ లీవ్స్ సిరము చాలా మంచి బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు ఈ 3 బాగా ఉడికిపోవాలండి. మంచిగా ఉడికినాక ఒక 1 అవర్ తర్వాత నేను దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అందులో నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకు ఖచ్చితంగా ప్యూర్‌గా ఒక ఆయిల్ మనకు దొరుకుతది. నూనె దొరుకుతది. చూడండి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మీరు రెడీ చేసుకుంటున్నారంటే ఇట్లా ఒక ఐరన్ బాండ్‌లో చేసుకోవడమే కాకుండా ఇట్లా మీరు ఫిల్టర్ చేసి పెట్టుకుంటే మనకు మంచిగా ప్యూర్‌గా దొరుకుతది. చూడండి ఎంత మంచి రంగులో
మరీ ఎర్రగా ఉంది గదా! ఇదే అండి మన హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ హెయిర్ ఆయిల్‌ని మనము రోజు వాడుకోవచ్చండి. ఏ విధ స్మెల్ ఉండదు. మనం రోస్‌మెరీ లీవ్స్ వేసున్నాం కాబట్టి ఎట్లాంటి స్మెల్ ఏమి ఉండదండి. మంచిగా మీ స్కాల్ప్‌లోకి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలండి. అంతే. మీరు రోజు వాడుకుంటున్నారని గనక వాడుకోండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. బట్టతల అస్సలు రాదు. లాంగ్‌గా పొడుగ్గా వస్తది జుట్టు. ప్లస్ బాగా నల్లగా కూడా మన జుట్టు ఉంటదండి. అలాగే ఇది మీరు స్నానానికి ముందు 2 గంటలకు ముందు కూడా బాగా తలలో నానబెట్టేసి తర్వాత మీరు తలస్నానం చేసుకోవచ్చు. షాంపూ గానీ, సికాకా కానీ వాడుకోవచ్చండి. చూడండి ఎంత మంచిగా ఎర్రగా మనకు వచ్చినాయి. ఈ హెయిర్ ఆయిల్ మన చిన్నప్పటి నుంచే మన పిల్లలకి కూడా అలవాటు చేపిచ్చేయాలండి. అప్పుడు ఇంకా మంచిగా వాళ్ళకి హెయిర్ ఎప్పుడు బాగా నల్లగా, మంచిగా డెన్సిటీగా ఉంటది. అంటే బాగుంటదండి జుట్టు. చూడండి ఎంత మంచిగా ఒక 3 ఇంగ్రీడియెంట్ పెట్టుకొని మనం ఇంట్లోనే నేచురల్ హెర్బల్ ఆయిల్ చేసుకున్నాం కదా! ఇట్లాంటి హెయిర్ ఆయిల్ మీరుకి బాగా ఉపయోగపడుతది. మీరు కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ట్రై చేసి వాడి మాకు కమెంట్స్ కూడా చెప్పండి. మీకు బాగా నచ్చింది ఈ రెసిపీ అంటే అందరికీ షేర్ చేయండి. ప్లస్ వీడియో బాగా నచ్చిందంటే మాకు లైక్ పెట్టండి. అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరుకి ఇలాగే మాత్రం కాకుండా ఇంకా చాలా చాలా హెయిర్ ఆయిల్స్ ప్లస్ హెయిర్ డై ఆయిల్ ప్లస్ హెయిర్ డై ఇన్‌స్టంట్ ఎలా తయారు చేయాలో మన ఛానల్‌లో వేస్తూ ఉన్నాను. కంపల్సరీ అన్ని వీడియోస్ మీరు చూడండి. మీకిష్టమైన రెసిపీని ట్రై చేసి మీకు ఏది కావాలో వాడి చూడండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో అస్. థాంక్ యూ.